హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషనర్ కాంగ్రెస్ ఏజెంట్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. సున్నం చెరువులో 5 ఎకరాల భూమిని వదిలేసి ఫెన్సింగ్ వేయడం వెనుక కారణం ఏంటి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయలతో చెరువులను రక్షించే ప్రయత్నం చేస్తే ప్రస్తుత అధికారులు పాత నివేదికల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చివేస్తూ మరోవైపు ఖరీదైన భూములను వదిలిపెడుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సెంట్రల్ విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. మీరు వేసిన ప్రకారం ఆ రోజు ఫినిషింగ్ చేశాం. మీరే వేసిన ఫినిషింగ్ జరుగుతున్నారని బిల్డింగ్ పర్మిషన్ వచ్చినా కూడా క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఇప్పుడున్న ఎంఆర్ఓ స్వామి అప్పుడున్న ఆయన్నే మీరు ఎక్కడ వదలాలి ఏం చేయాలనేది మన ఆఫీస్లో జరుగుతుంది. నిన్న సున్నం చెరువు అనేటటువంటిది మా స్థానిక ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు అక్కడ 2930 సర్వే నంబర్ సున్నం చెరువులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ గతంలో ఆ చెరువు మీద కానీ బోన్ చెరువు కానీ ఐడియల్ చెరువు కానీ ముల్లగత్త చెరువు కానీ అదేవిధంగా మైసమ్మ చెరువు కానీ కాముని చెరువు కానీ కాజాకుంట కానీ అన్ని చెరువుల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశ ప్రకారమే అన్ని చెరువులను ఆ రోజుల్లో 17లో ఇంకా ఉన్నూరుంటే కబ్జాలు అయిపోతాయి అన్యాయంగా అయితే చెప్పి అన్ని చెర్లకు ఫినిషింగ్ కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి డబ్బులు రిలీజ్ చేసుకొని ఫినిషింగ్ వేసి ఐటీ చెరువుని కొంత డెవలప్ చేయడం, అదేవిధంగా కామన్ చెరువు డెవలప్ చేయడం, ముళ్ళగద్దర చెరువు డెవలప్ చేయడం, కోనేరులు కట్టడం, పటేల్ కాజాకుంట 8 ఎకరాలు 36 గుంటలు ఉంటే కబ్జా అయిందంటే దాన్ని కూడా ఫినిషింగ్ వేయడం, ఇవన్నీ చేశాం. నేను ఇలా మా నల్లజరు కానీ నేను ఇలా మీరు చేస్తున్న డెవలప్మెంట్ నేను 100% స్వాగతిస్తాను. కానీ నిరుపేదలకు న్యాయం బడబాబులకు న్యాయం అనేది ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాను. హైడ్రా కమిషనర్ గారి ప్రవర్తన ఏ రకంగా ఉంది అంటే ఏమనంటే నేను ఎమ్మెల్యే గారి మాటకు నేను ఖండిస్తున్నా. ఎమ్మెల్యే చెప్పింది తప్పు, నేను చెప్పింది రైట్ అంటాడు. నేను చెప్పింది రైట్ కాదు, నువ్వు చెప్పింది రైట్ కాదు అన్నప్పుడు మీ ఆఫీసర్లు ఇచ్చినటువంటి సున్నం చెరువులో 47 లక్షల రూపాయలు పెట్టి 17లో ఫినిషింగ్ చేశాం. ఎంఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కమాండ్ సర్వే చేసి 40 లక్షలు శాంక్షన్ చేసి ఫినిషింగ్ చేశాం. గవర్నమెంట్ నిధులతోనే గవర్నమెంట్ డబ్బులతోనే నేను ఆ రోజున సర్వే చేసి చేపించాం. ఆ రోజున ఆఫీసర్లు వేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే నిన్న అందరూ అసోసియేషన్ పిలిచి సార్ నాకు రోడ్ అడిగినా మనము ఇది పార్క్ అనుకున్నాము, ఇప్పుడు వదిలిపెట్టేశారు, ఇది బడాబాబులో కొంతమందికి